గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది జస్ట్ లెఫ్ట్ స్పీకర్ మాత్రమే పనిచేస్తుంది. అరే మీరు నేనేం చెప్పినరా మీరు అదే అర్థమైంది. ఉసికే ఉడికిద్దామన్నావన్నా కాదు, ఆమెను పొగిడినో నీకు ఇంట్లో అన్నం దొరకదు ఇవాళ. ఓకే మైక్ ఆఫ్ అయింది. ఒక డైలాగ్ చెప్పన్నా, మా డైలాగ్ ఉసికే ఉసికే ఉడికిచ్చుడే. ఉష్కే ఉడికిచ్చుడే. మన నోరు తిరుగుతలేదు నాకు తక్కువ. సాయంత్రం అయితే చెప్తా, పొద్దున లేచిన నాలుక మందంగా ఉంది. బోర్ కొడుతున్నారా మీరు? అక్కడి నుంచి వచ్చేసినారు కూడా ఇక్కడ. బట్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. ఎవర్రా మీరు? ఈడు చిన్న మోతవరి, ఈయన నా ఫ్రెండు. ఏజ్ అయిపోతుంది అర్థమవుతుంది నాకు. అన్న నేను 28 అన్నావు. అదే ఇంతకుముందుకే డిస్కషన్ అనవసరంగా హౌలాగా లెక్క టీ షర్ట్ వేసుకొని క్యాప్ వేసుకొని నేను తయారు. బట్ ఎనీవే కంగ్రాచులేషన్స్, చాలా బాగుండే. అండ్ సార్ మీరు కూడా మనం అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం ఈవెంట్స్లోనే. నువ్వే ఏంద్రా ఏమవుతుంది ఇదంతా? థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. వెరీ నైస్. సిట్ కూర్చోండి. ఇదేంద్రా ఇది కూర్చోండి. ఈ స్కూల్ కాదు నాయన, టీచర్ కాదు నేను, కూర్చోండి. ఓకే, కంగ్రాచులేషన్స్ Madrashida sir and the entire team of Z5. They've always been encouraging stuff like this. Actually, ఎవరైనా రెవల్యూషన్ గురించి మాట్లాడాలంటే యాక్చువల్ రెవల్యూషన్ వచ్చేసి మై విలేజ్ షోనే. ఎంతో మందికి ఇట్ వాజ్ అన్ ఇన్స్పిరేషన్. ఎందుకని చెప్తా, ఎందుకంటే మీకు అందరికీ ఎలెన్ షో తెలుసా? ఎలెన్ డీజెనరస్ షో. అది వన్ ఆఫ్ ద వరల్డ్ టాప్ మోస్ట్ టాక్ షో. దాంట్లో చాలామంది హాలీవుడ్ సెలబ్రిటీస్, ఆస్కర్ విన్నర్స్, ఎమీ అవార్డ్ వాళ్ళందరి గ్రహీతలు కూడా వాళ్ళు అక్కడ పిలుచుకుంటారు, మాట్లాడుకుంటారు. అక్కడ మై విలేజ్ షోని ఇన్వైట్ చేసినారు. ఎవరికి తెలియదు. అప్పుడు ఏమైంది? పాస్పోర్టా? అంటే బీయింగ్ లోకల్ ఈజ్ బీయింగ్ గ్లోబల్ అన్నదానికి అదే నిదర్శనం కదా. సో ఏ రోజైతే నేను అది విన్నానో నాకు ఎంత ఇన్స్పిరేషన్ వచ్చిందంటే, సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ వితౌట్ మనం ఏదో ప్లాన్ చేసినందుకు కాదు. క్వైట్ ఆనెస్ట్లీ అది మోడెస్టీ కాదు, ఏది కాదు. మై విలేజ్ షో జరగడం కూడా ఇట్ వాజ్ రైట్ టైం రైట్ ప్లేస్ అనుకుంటా. ఎందుకంటే